హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు దోసకాయ పచ్చడి చూపించబోతున్నానండి. మా మామగారు చేసే పద్ధతిలో దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది దోస ఆవకాయ కాదండి, దోసకాయ పచ్చడి. ఇది ఊరన అవసరం లేదండి, అస్సలు చేసిన వెంటనే అలా కలుపుకొని తినేయచ్చు, అంత ఫాస్ట్గా అయిపోతుంది. ఎలా చేయాలో చూసిద్దాం, లెట్స్ స్టార్ట్. ముందుగా దోసకాయకి తొక్క తీసి గింజలు కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడే ఒక దోసకాయ ముక్క నోట్లో వేసుకుని చేదు ఉందో లేదో చూసుకోండి. చేదు ఉంటే పచ్చడికి పనికిరాదు. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను, తక్కువగా వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. దానిలో ఒక స్పూన్ ఆవాలు, అలాగే ఒక స్పూన్ మెంతులు. ఆవాలు మెంతులు తక్కువగానే వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే చేదు వస్తాయి. ఇవి ఇలా చిటపట్లు ఆడుతుండగా దాంట్లోనే ఎండుమిర్చి వేసుకోవాలి. మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి ఎండుమిర్చి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఒక 3 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర ఎక్కువ వేసుకోకండి, వేసుకుంటే మళ్ళీ మొత్తం కొత్తిమీర ఫ్లేవర్ వచ్చేస్తుంది. పచ్చిమిర్చి ఎందుకు వేసానంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి టేస్ట్ వేరేగా ఉంటుంది, ఆ రెండు మిక్సే ఇంకా చాలా బాగుంటుంది, అందుకని పచ్చిమిర్చి కూడా వేసాను. అలాగే దాంట్లో కొద్దిగా చింతపండు కూడా చాలా తక్కువగా వేసుకోండి, దోసకాయలో ఆల్రెడీ కొంచెం పులుపు ఉంటుంది. ఇప్పుడు దాంట్లో దోసకాయ ముక్కల్లో సగం ముక్కలు మిక్సీ చేసుకోండి, సగం ముక్కలు అలాగే ఉంచేసుకోండి. ఇప్పుడు దీంట్లో అన్నిటికీ సరిపోయేలా ఉప్పు, దీన్ని మిక్సీ చేసేసుకుందాం. దీన్ని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ని మిగిలిన ముక్కల్లో కలిపేసుకుందాం. చూసారుగా, ఇదేనండి ఈరోజు రెసిపీ, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ దోసకాయ పచ్చడి ఓరన అవసరం లేదండి, అలా దోసకాయ ముక్కలు కసకసమంటూ పంటి కింద తగిలితేనే ఈ పచ్చడికి రుచి. ఇది అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది, అలాగే దోశల్లోకి కూడా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ని ఆల్లో పెట్టుకోండి, అప్పుడు మేము వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. రేపు ఇంకొక రెసిపీతో కలుస్తాను. Thanks for watching. This is Aparna signing off.